నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఏకకాలంలో విరుచుకుపడుతున్నాయి. మొత్తం ఏమీ లేదు డొల్లా, కేవలం అప్పుల గురించే చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఖర్చుల గురించి పూర్తి స్థాయిలో కేటాయింపు లేదని కూడా రెండు పార్టీలు అంటున్నాయి. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ గారు ఉన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ ఇది ఒక ట్రాష్, ఇది ఒక డొల్లా, కేవలం లెక్కలలో తప్ప పదులలో దాకా చూడడానికి మాత్రం ఎలాంటి ఉపయోగకరం లేదు, అసలు సరైన పద్ధతి లేదు, ఏం ఒక క్లారిటీ అంటూ లేదని చెప్పారు. ఏం చెప్పారు? నిన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను రాష్ట్ర వ్యాప్తం ఇవాళ అందరూ అన్ని విధాలు అన్ని రంగాలు సంతోషపడుతున్నాయి. వారిని తెలంగాణ ప్రజలు, మా పార్టీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, కౌన్సిల్ మెంబర్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మీకు ఒకటి గమనించాలి. నిన్న బట్టి విక్రమార్క గారు ఆఖరి పేజీ చదవకముందే హూటాహూటిగా పరిగెత్తి అసెంబ్లీ నుంచి పరిగెత్తి మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి మీడియా పాయింట్కి పోనివాడు, మీడియా పాయింటే తీసి పడాలనేవాడు హూటాహూటిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇది బోగస్ అని చెప్పడం జరిగింది. ఏంది బోగస్? మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిన్న ఏ రంగానికి చెయ్యలేదు అంటే, అగ్రికల్చర్ రంగానికి ఇస్తా అన్నది బోగసా, ఇరిగేషన్కి ఇస్తా అన్నది బోగసా, డ్రగ్ ఫ్రీ స్టేట్ చేస్తా అన్నది బోగసా, ఎడ్యుకేషన్కి ఇస్తా అన్నది బోగసా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఇస్తా అన్నది బోగసా, ఏ రంగాన్ని వదిలిపెట్టిండు? అన్ని రంగాలకు ఏ మనిషికైనా తెలంగాణలో పుట్టిన మనిషి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీమ్ అందేలా ఇచ్చిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీల గురించి కూడా స్పష్టంగా మా యొక్క బడ్జెట్లో చెప్పడం జరిగింది. మేము హామీ ఇచ్చింది 6 గ్యారంటీల్లో ఆల్మోస్ట్ అన్నీ అయినాయి. అతి త్వరలో మిగిలినవి కూడా 1, 2 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేనిది రైతు రుణమాఫీ అన్నది అసలుకు ఎటువంటిదంటే, రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మాకు ఫోన్లు చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నది ఏనాడు కాలేదు. ఈ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందం, నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ శాసనసభలో మొన్న, వాళ్ళిద్దరి చీకటి ఒప్పందంతో నడుస్తున్న వ్యవహారం ఇది. వీళ్ళు పోతే వాళ్ళు చెప్తారు, వాళ్ళు పోతే వీళ్ళు చెప్తారు. వీళ్ళేమో కాంగ్రెస్ తోటి పొత్తంటారు, వాళ్ళేమో మా కాంగ్రెస్తో పొత్తని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ అంటారు. ఇక్కడ తెలివి ఉందా వాళ్ళకు? కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేస్తుంది తప్పకుండా. ఇంతకుముందు గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు సరే, రేషన్లు, పెన్షన్ కార్డులు ఏవైనా చేసినాయంటే 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, చేసింది, బడ్జెట్లో పెట్టింది. ఈసారి కూడా చెప్పినాయి. బడ్జెట్ రాకముందే రుణమాఫీ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చిన, ఫ్రీ కరెంట్ అన్నాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, రేషన్ కార్డులు, అదేవిధంగా పెన్షన్లు కూడా అతి త్వరలో అవి పెంచుతామని చెప్పడం జరిగింది. అవి కూడా స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి. ఫ్రీ బస్సు, మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్సు, అదే 500 సిలిండర్ మొదలుపెట్టారు. ఇవన్నీ బడ్జెట్ రాకముందే మేము మొదలుపెట్టి బడ్జెట్లకు వచ్చినామంటే మా చిత్తశుద్ధి, మేము చేసే విధంగా చేస్తామని చెప్పడం. వాళ్ళు ఏంటంటే మా ఒక బడ్జెట్ చూసి రాబోయే కాలంలో రాజకీయంగా ఉనికి చాటుకోలేరేమో అనే ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు మా మీద బురద జల్లడం చేస్తున్నారు. కానీ తప్పకుండా మా యొక్క బడ్జెట్ మాత్రం మాలాంటి మొదటిసారి అయిన శాసనసభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము వచ్చి మా ప్రజలకు మేమేమో చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది తెలంగాణ ప్రజానికం. తప్పకుండా మేము అనుకునే చేస్తాం. అది మా ముఖ్యమంత్రి అయినా సరే, మా ఉప ముఖ్యమంత్రి అయినా సరే మాకు హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇది బడ్జెటా లేకుంటే అప్పుల పత్రమా, గత ప్రభుత్వం చేసిన అప్పులను చెప్తూ అసలు గ్యారంటీల గురించి సరిగా కేటాయింపులు చేయలేదు, అంటే గ్యారంటీలను ఎత్తివేసే ఒక ఎత్తుగడ కనిపిస్తుంది ఈ యొక్క లెక్కలు చూస్తుంటే కూడా బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ గారు మాజీ తెలంగాణ బీజేపీకి ప్రెసిడెంట్, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్. వారి యూనియన్ బడ్జెట్ మొన్ననే అయిపోయింది. యూనియన్ బడ్జెట్లో 2 మంత్రులుండి 8 మంది ఎంపీలుండి మన రాష్ట్రాన్ని మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పేరు కూడా ఒక్క దగ్గర రాలేదు. వాళ్ళు అసలుకు మన బడ్జెట్ గురించి మాట్లాడడం,
మనం బీజేపీ గురించి మాట్లాడాము, వాళ్ళ నాయకుల గురించి మాట్లాడాము. అసలు మనం తెలంగాణ మాట్లాడడంలో మనం వాళ్ళ గురించి వాళ్ళని తీసి పక్కకు పెట్టాలా. మనం తప్పకుండా బీజేపీని పట్టించుకోవద్దు, మన పని మనం చేయాలి. ఎందుకంటే వీళ్ళు 2 మంత్రులు ఉండి చిన్న రాష్ట్రం తెలంగాణ, దానికి 2 మంత్రులు ఇచ్చిండ్రు, సంతోషం. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు తెలంగాణకు? ఒక బడ్జెట్లో తెలంగాణ అనే పేరు కూడా రాని మన 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 తీసి పక్కకు పెట్టిన మన రాష్ట్రాన్ని వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా రేపు తెలంగాణలో మంత్రులుగా తిరిగితే ఊర్లలో పరిగెత్తిస్తారని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఏదో మాట్లాడాలా, మీడియాలో ఉండాలా అనే ఉద్దేశంతో వచ్చాను. కానీ వాళ్ళతో ఏమి ఇయ్యేది లేదు, కాదు కూడా. సో కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మాట్లాడుతూ అసలు ఎమ్మెల్యే అంటే అసలు అసెంబ్లీలో అడుగుపెట్టాక అసలు నాకు ఎందుకు గెలిచానా, అసలు ఎమ్మెల్యేగా ఎందుకు అయ్యానని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శాసనసభ జరిగే తీరు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలామంది బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అసలు ఎమ్మెల్యేలే హాజరు కాలేదు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. ఇది మాత్రం తప్పు. 100కు 100% వాళ్ళు ఆడ అటెండెన్స్ ఉంటుంది కదా. 100కు 100% ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మాకు ముందు రోజే మాకు సూచన ఇవ్వడం జరిగింది. అందరూ 12 గంటల ముందే, 5-10 నిమిషాల ముందే వచ్చి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా కూర్చున్నారు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఆ ఒక్క బడ్జెట్ ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రతి ఒక్క అంశానికి బోగస్ అని ఇక రకరకాల అల్లరి చేయడం జరిగింది, డిస్టర్బ్ చేయాలని జరిగింది. కానీ ఎక్కడ కూడా వణకకుండా, చూచా తప్పకుండా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా ఒకటో పేజీ నుంచి 70వ పేజీ వరకు స్పష్టంగా మా బడ్జెట్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు క్లియర్గా అయినారు. అది బయటికి కూడా వెళ్ళింది. సో చివరి చెప్పండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం కానీ, కేటాయింపులు కానీ మీకు పర్సనల్గా ఏమనిపించింది? నేను నీకు ముందుగానే చెప్పడం జరిగింది, మొదటిసారి శాసనసభ్యుడిగా, ఒక డాక్టర్గా అన్ని రంగాలకు, అగ్రికల్చర్ మెయిన్ మన ఊర్లలో కావాల్సింది పిల్లలకు ఎడ్యుకేషన్, వ్యవసాయం చేయడానికి అగ్రికల్చర్, ఇరిగేషన్కు వాటర్, ఈ 3 అంశాలు తప్పకుండా ప్రతి ఒక్కరికి, ఈ చదువుకునే వారికి, అగ్రికల్చర్ చేసే వారికి తప్పకుండా అన్ని విధాలుగా ఆదరించే విధంగా ఉన్నాయి. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మొత్తంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం చాలా బాగుంది. ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు అనుకూలంగా అనువైన బడ్జెట్ మాత్రం ఈసారి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు సేవ చేయడానికి అన్ని రకాల అవకాశాలను కూడా కేటాయింపులో ఇచ్చారని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భాన్ని చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.